కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జన సైనికులు ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని కోరుతూ భావనారాయణ స్వామి ఆలయంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ పూజలు చేశారు. రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలో హిందూ సమ్మేళనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావు సందేశాన్ని వినేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువతలో మానసిక ఒత్తిడి పెరుగుతోందని, అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 3 రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు అల్లాడుతున్నారు. చాలా బంకుల్లో ఇప్పటికే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్, పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాలో వరుస అగ్ని ప్రమాదాలు రైతుల్ని తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్నాయి. తాళ్లపూసపల్లి గ్రామ శివార్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరగా 3.5 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధమైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తి జియాజ్ను వెనుక నుంచి బస్సు ఢీకొట్టగా అతడు కింద పడ్డాడు. అనంతరం అతడిపై నుంచి బస్సు వెళ్లడంతో తల చిన్నాభిన్నమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్ మలివిడత ప్రచారం ఇవాళతో ముగియనుంది. సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మోగబోనున్నాయి. ఈ నెల 29న బెంగాల్లో 142 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీ పడుతున్నారు. జపాన్లో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. హట్కయుగో ద్వీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.1గా నమోదైంది. ఈ నెల 20న జపాన్లో 7.7 తీవ్రతతో భూ ప్రకంపనాలు వచ్చాయి. బాపట్ల జిల్లా పర్చూరులో క్రికెట్ సబ్ సెంటర్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ మనవడు దగ్గుపాటి హితేష్ చెంచురా విద్యార్థి దశ నుంచే క్రీడలపై దృష్టి పెట్టి ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి కేంద్రాలు ఎంతో దోహదపడతాయన్నారు.